అందరికీ నమస్కారం. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చినట్టు చివరి శుక్రవారం సందర్భంగా మా ఇంట్లో ఇట్లా వరలక్ష్మి వ్రతాన్ని మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. మాకు ఫస్ట్ వారం నుంచి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చిన్న చిన్న ఆటంకాలు రావడం వల్ల మేము చేసుకోలేకపోయాము. ఇక పిండి వంటలన్నీ మా వదిన ఇట్లా ప్రిపేర్ చేస్తుంది. మార్నింగ్ 4 o'clockకి లేచింది అనమాట. లేచి ఇంకా ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని వంట ఇట్లా అన్ని రకాల పిండి వంటలన్నీ ఇట్లా రెడీ చేస్తుంది. ఇంకా అది పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. అసలు అమ్మవారికి మన శక్తి కొలది పెట్టాలంటారు, కానీ ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది. ఇంకా ప్రిపేర్ అయితే చేస్తుంది మా వదిన. ఇంకా ఈ పూర్ణాలు అయితే స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే పూర్ణాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట. అందుకనే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం అంటే చాలు పూర్ణాలు ఖచ్చితంగా చేస్తారు. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఇది ఒకటి. ఇంకా అన్నీ ప్రిపేర్ చేస్తూ మా వదిన రెడీ చేసుకొని పెట్టుకుంటుంది. ఈ పూర్ణాలు చూడడానికి ఎంత బాగుంటాయో, చేయడం కూడా కొంచెం ఎక్కువ వర్కే ఉంటుంది, కానీ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కాబట్టి అండ్ మనకు కూడా ఇంట్లో కూడా డైలీ తినే రొటీన్ ఫుడ్ కంటే ఇప్పుడు ఇట్లా ట్రెడిషనల్గా వచ్చే మన సాంప్రదాయమైన వంటలని తింటడం కూడా ఆరోగ్యానికి మంచిది. అండ్ అటు అమ్మవారి కృప ఉన్న ఫుడ్ కాబట్టి తీసుకోవడం చాలా మంచిది. ఇంకా రెడీ అయితే వేస్తుంది మా వదినాన్ని. కుకింగ్ అయితే అయిపోయినట్టే, ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. దద్దోజనం అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదంలో ఇది ఒకటి. పులిహోర అనేది శనీశ్వరునికి చాలా ఇష్టం అంట. పులిహోర నైవేద్యం పెట్టిన వారి ఇంట్లోకి శనీశ్వరుడు రాడంట. ఇంకా శనగలు బాగా నానబెట్టినవి, పరమాన్నం, వీటన్నిటిని ఇంకా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటుంది మా వదిన. మా ఇంట్లో అయితే ఇంకా చాలామంది ఉంటాం. అట్లా అని చెప్పేసి ఏవైనా ఫుడ్ ఐటమ్స్ ఏవైనా చాలా చాలా చేయాల్సి వస్తుంది. ఒకరు 4-3 ఉన్న వాళ్ళ ఇంట్లో ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇంకా 10 మంది ఇంట్లో ఉన్నారనుకో, ఆ 10 మందికి సరిపడేలాగా మళ్ళీ వచ్చే మా ఇంటికి ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు గెస్ట్లు లాగా అనుకోకుండా, అతిథులు చాలామంది. అందుకని ఏది చేసినా ఎక్కువనే వేసుకుంటాం. ఇవేమో చామంతి పూలు రెడీ చేసి పెట్టుకున్నాం, రకరకాల చామంతి పూలు. తోరణం కట్టుకుంటున్నాం, అంటే అది కంకణం కట్టుకుంటున్నాం అందరము. తర్వాత అమ్మవారి పటాన్ని ఇట్లా పెట్టడం జరిగింది. మంచిగా అరటి ఆకు పైన అమ్మవారి ప్రతిమ పెట్టి ఫోటో పెట్టి దానికి శ్రీచక్రం ఉందన్నమాట. బియ్యం పోసి దానిపైన కలశం పెడుతుంది. అసలు కలశారాధనలో అమ్మవారికి ఇష్టమైనది, పూజల్లో కలశారాధన చాలా పవిత్రమైనది అండ్ శ్రేష్టమైనది అంటారు కాబట్టి ఇంకా కలశం పెట్టుకోవడం జరుగుతుంది. ఇట్లా యాక్చువల్లీ అమ్మవారికి గులాబీ కలరు, రెడ్ ఇవంటే చాలా ఇష్టము. రెడ్కు సంబంధించిన కలర్సే అమ్మవారు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి మనం సాధ్యమైనంత వరకు అందరూ అమ్మవారికి రెడ్ కలర్గా ఉండేటి వస్తువుల్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అది ఎంతో పవిత్రము అండ్ అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైన వస్తువుల్లో ఎరుపు ఎక్కువ అనమాట. తర్వాత తమలపాకులు మనము వాయనం ఇచ్చి ఇవ్వడానికే కాదు, ఆ తమలపాకుల్లో కూడా చాలా చాలా మంచి విశిష్టమైన గుణాలు ఉన్నాయంట. వాటి గురించి కూడా తొందరలో నేను మీకోసం మంచి వీడియో చేస్తాను తమలపాకులకు సంబంధించి. ఇప్పుడు అన్నీ పూజా సామాగ్రి అన్నీ ఇట్లా సెట్ చేసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కటిగా. ఇంకా దీపారాధనకు సంబంధించి కుండీలలో ఒత్తులు వేస్తుంది దీపారాధన కోసం. ఇంకా పసుపు గౌరమ్మని చేసి ఇంకెట్లా కుడుకలో పెడతాం. మా ఆనవాయితీ ప్రకారం ఇట్లా ఎండు కొబ్బరిలో మధ్యలో తమలపాకు మధ్యలో అమ్మవారి గౌరమ్మని పెట్టి ఇట్లా అన్నీ డెకరేట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. అమ్మవారికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం చాలా విశిష్టతతో కూడుకున్నదనివే. అమ్మవారి పూజలో కంకణధారణ అనేది చాలా విశిష్టమైనది. ఆ కంకణధారణ ఎందుకు ధరిస్తారంటే రక్షణ కవచంగా మనకు పూజ చేసేటప్పుడే కానీ పూజ తర్వాత కానీ మనకు సంవత్సరం పాటు అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మనకు అందాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కంకణధారణ అయితే ఖచ్చితంగా ధరిస్తూ ఉంటారు.
ఇంకా మేము కూడా కంకణ ధారణం అయితే చేస్తున్నాం ఇట్లా. తర్వాత ఒక్కొక్క రకరకాల పువ్వులు, అసలు మేము అనుకోలేదు ఇన్ని రకాల పువ్వులు సమకూరుతాయి అని చెప్పేసి. మా అన్నయ్య ఒకరోజు ముందే మాకు దగ్గరలో ఉన్న మార్కెట్లో వెళ్ళి మంచి మంచి పువ్వులు రకరకాలు తీసుకొని వచ్చిండు అనమాట. వాటన్నిటిని ఇట్లా ప్లేట్లలో పెట్టుకొని దేవుడి ముందు పెట్టుకోవడం జరిగింది. తమలపాకులు, ఆ పండ్లు, పువ్వులు, గాజులు ప్రతి ఒక్కటి. ధూపం వేస్తున్నారు మా వదిన. పూజ కార్యక్రమం అనేది జరుగుతుంది. అలంకరణ అనేది మన శక్తి కొలది మనం చేసుకోవాలి తప్ప ఎవరికి ఇంప్రెస్ చేయాలని చెప్పేసి అమ్మవారికి ఇష్టం లేని వస్తువులు, ఎస్పెషల్లీ ప్లాస్టిక్ లాంటివి అట్లాంటివి వాడి ఈ మధ్య చాలామంది చాలా గొప్ప గొప్పగా చేస్తున్నామని అని చెప్పేసి మన శాస్త్రాన్ని విరుద్ధంగా చాలామంది చేస్తున్నారు. అది మాత్రం చాలా తప్పు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా పీట వేసి పీట పైన మంచి వస్త్రం వేసి దానిపైన మంచి పటం కానీ విగ్రహాన్ని కానీ పెట్టి తర్వాత కలశాన్ని పెట్టి మనకు శక్తి కొలది పండ్లు, ఫలాలు, నైవేద్యాలు, ధూపదీపం అట్లాంటివన్నీ సమర్పించుకోవాలి. ఇది మన శాస్త్రం ప్రకారం వచ్చిన ఆచారము. అందుకే అని చెప్పేసి మేమైతే పెద్ద గంగు ఆర్భాటాలకు కాకుండా ఉన్నంతలో కానీ భగవంతుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులతోనే మేము అనేది అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా శుద్ధోదకంని సమర్పిస్తున్నది మా వదిన అన్నిటిపైన. శుద్ధోదకం సమర్పించడం వల్ల ప్రతి ఒక్క దేవుడి వస్తువులైన ప్రతి ఒక్క వస్తువు కూడా మంచి పవిత్రంగా మారిపోయి అమ్మవారికి స్పష్టమైన మనసుతో, మంచి నిర్మలమైన మనసుతో అర్పించే విధానమే పూజా విధానం. అందుకని ప్రతి ఒక్క వస్తువుతో పాటు మన మనస్సు, ఆత్మ శుద్ధి అన్ని శుద్ధిగా ఉండాలని చెప్పేసి భగవంతుని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధ్యానం తర్వాత పూజ తర్వాత స్తోత్ర పారాయణం అనేది ఖచ్చితంగా చేయాలి. ఇంకా మేమైతే ఇంకా ఇట్లా అన్నీ పెట్టి నేను శ్రీ మహాలక్ష్మి యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుతున్నాను. దాని తర్వాత మంచి స్తోత్ర పారాయణలు అన్నీ కంప్లీట్ చేసుకుంటాము. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి మా వీడియోని. స్టార్ట్ అన్న. ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృతే నమః. ఓం వికృతే నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతహితప్రదాయే నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభూతే నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచ్యే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయే నమః. ఓం శుచ్యే నమః. ఓం స్వాహాయే నమః. ఓం స్వదాయే నమః. ఓం సుదాయే నమః. ఓం ధన్యాయే నమః. ఓం హిరణ్మయాయ నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్తే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దిత్యే నమః. ఓం దీప్తాయే నమః. ఓం వసుదాయే నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షే నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధే నమః. ఓం అనఘాయ నమః. పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ పూజిత సేవిత తాప నివారణ పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయ మాం గజలక్ష్మి సదా పాలయ మాం ఐకగవాహిని మోహిని చక్రిని రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారిది లోకహితైషిని సర్వసర్వభూషిత గాననుతే మనుజ సురాసుర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదా పాలయ మాం సంతాన లక్ష్మి సదా పాలయ మాం జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ మధుసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం విజయలక్ష్మి సదా పాలయ మాం ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధి దాయిని కలిమల హారిణి కామిత ఫల ప్రదహస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం విద్యాలక్ష్మి సదా పాలయ మాం ధిమి 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 దిందిమి 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 దుందు వినాద సుపూర్ణమయే గుమ గుమ గుంగుమ 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 శంకరినాద సువాద్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శనుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయ మాం ధనలక్ష్మి సదా పాలయ మాం ఓం శ్రీ లక్ష్మి అష్టలక్ష్మి స్తోత్రం సంపూర్ణం అమ్మా వరలక్ష్మీదేవి చల్లగా చూడు మా ఇంట్లో మహాలక్ష్మి రాని అనుకున్న పనులని కానీ అందరు ఆయుర ఆరోగ్య పెద్దగా రావాలి ఆ మనసులో ఉంది కానీ పెద్దగా వస్తుందా రావాలి ఎట్లా చేయాలి మొన్న నాకైతే గీత తవాలిగి కొబ్బరికాయ ఎంత వాళ్ళకి ఎట్లయితే గల్ల వాళ్ళకి గల్లనే కావాలి మంచిదే గల్ల వాళ్ళకి మమ్మల్ని గట్టిగా చూడు తీసి పెట్టు మంచి వాళ్ళకి ఉన్నత ఏదో ఉడకంకి పాపం ఆయన పని ఆయన రండిగా భాగ్యలక్ష్మి రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మి రావమ్మ నుదుటన కుంకుమ రవిబింబముగా కన్నుల నిండగా కాటుక వెలుగా కాంచనహారము కలియగ మెలియగ కాంబరముల శోభను నిండగా సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మి రావమ్మ నిండుగా కరముల బంగారు గాజుల పొద్దుల పాదముల మువ్వలు గలగలగలమని సవ్వడి చేయగా సౌభాగ్యవంతుల సేవలనందగా సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మి రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనుల కల్పవల్లిమై కమలాసని వై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి కమలాసనమై సౌభాగ్యలక్ష్మి అమ్మ సౌభాగ్యలక్ష్మి రావమ్మ జనక రాజుని ముద్దుల కుమరితర రఘుల
సాధు సజ్జల పూజలందుకొని శుభలములనిచ్చే దీవెనలియగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ కుంకుమ శోభిత పలపదలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్పలగా సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలిసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందరి పట్టపురాణి శుక్రవారం పూజలందుకొని సాయంకాలం శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యే నమః మహా కర్పూర నీరాజనం సమర్పయామి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా పద్మావతమ్మ పాల సముద్రుని పుత్రికగా శ్రీరామచంద్రుని ప్రియ సఖిగా రావమ్మ తల్లి రావమ్మ పద్మావతమ్మ రావమ్మ మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పుష్పాలు నుదుటన కుంకుమ తిలకముతో రావమ్మ తల్లి రావమ్మ పద్మావతమ్మ రావమ్మ పాలాభిషేకం దేవికే పుష్పాభిషేకం దేవికే పంచామృతములు దేవికే రాముల పండుగ భక్తులకే రావమ్మ తల్లి రావమ్మ పద్మావతమ్మ రావమ్మ సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా పద్మావతమ్మ మము దీవించు మాయమ్మ మము కాపాడు మాయమ్మ రావమ్మ తల్లి రావమ్మ పద్మావతమ్మ రావమ్మ ఇడు మేడం వస్తుంది సాయంకాలం రావమ్మ సాయంకాలం రావమ్మ జర మా ఇంట్లోకి రావమ్మ కర్మించమ్మా పుట్రాయి అందరు ఎగేసి తల్లి చల్లగా చూడు మమ్మల్ని నేను అనుకున్నాను ఇంత ప్రోగ్రామ్ వేయాలి నాకు నర్సల వాళ్ళు రావాలి ఎట్లయినా వేసి అనుకు అన్న గురించి తల్లి దా మొక్కు మొక్కు మా మొక్కు పొట్టమ్మ మొక్కు పువ్వు వాడే మన అమ్మని అడుగుదామా ఆల్రెడీ అప్పుడే వాడేసింది ఒకటి అన్న అది కూడా తీస్తున్నావు అన్న వీడియో మమ్మీ అప్పుడే వాడేసింది ఒకటి పడ్డది పూజ చేస్తుంటే పడ్డది పాట తీసుకోండి పాట పువ్వు పాడతాకు అన్న పడ్డది పాటు కెమెరాకి ఇద్దాం కెమెరామాన్ ఇట్లా అనుకోవాలి ఇగో ఇట్లా ఆట అంటే ఇగో ఇట్లా అనుకోవాలి నేను అట్లనే అనుకుంటా పూర్ణ దగ్గర రావాలంటే వీడియో ఇగో మెల్లగా అందుకే నేను చాలా జాగ్రత్త కాలు మొక్కదా అది కూడా వీడియో తీద్దాం జర రాదు అక్షంతలే ఆగు జర రాగు వీడియో తీని కనిపించాలి ఎప్పుడు మొక్కు అట్లా అందరు గాని రావాలి ఋషిగాని చెట్టు బొట్టు పెట్టి దా బేట వద్దు బేట అక్షంతలే డాడీ ఫస్ట్ స్నానం మేము చారు పెట్టుకుంటాం మేము పప్పు చారు కాయ వండుకుంటాం రాగమని ఇట్లా కోసి రాగమని కోసేద్దాం అక్షంతలు అవి కోసేద్దాం కొట్టుద్దా ఏం పట్టింది స్టార్ట్ చేసిన స్టార్ట్ అడ్డంలో ఇట్లా పడతారు చెప్పు దీర్ఘ సుమంగళి భవ ఇష్ట కార్య ఫల సిద్ధిరస్తు ఆరోగ్యం అలాగే పసుపు కొంచెం కాదు
అట్లా వెయ్యక గిన్నె తెస్తా అట్లా వేస్తే ఎట్లా పెడతాయి మమ్మ అంతా మగ్గడ వేస్తున్నావు అదే పసుపు కాబట్టి నేనే పెట్టి అక్షంతరాలు పువ్వు పెట్టుకున్నావా మరి స్టార్ట్ చేసినావా అదే గాజులేసు నానికి సరే అయితే మా ఇంట్లో అందులోనే పెట్టు గాజులేం కాదు ఇలా ఇంట్లోనే పెట్టి ఇగో నాని పట్టు వేసుకుంటావా? ఇవ పండుగ చీర కూడా కట్టేది వాళ్ళకి చీర కట్టుకుంటే మంచిగుండు కానీ నేను అందరిట ఆరోగ్యం మంచిగా ఉండే నెత్తి మంచిగా ఉండే అప్పుడంటే పోనీ ఇట్లా శాంతంగా ఉండేది. ఇస్తున్నామా ఆయన మనం తినమ్మా వాయనం 3 సార్లు అనాలి నాయనమ్మ వాయనం జయమ్మకి తినమ్మా తినమ్మ వాయనం. నువ్వు కూడా తిను ఆమె కాగం అవుతుందాడ దీర్ఘాయుష్మాన్ బావ దీర్ఘ సుమంగళి బావ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు మనోవాంఛ ఫల సిద్ధి రస్తు. ఆకలి ఇక నాకు సెట్ చేసి ఒకట ఈ వీడియో కాదవి బొబ్బర్లు మనమంతా బూరెలు 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 పెట్టి అటువంటి తర్వాత పెట్టాలి పెట్టి పళ్ళు కూడా పెట్టాలి మీ చిన్న చిట్టి మస్తు వీడియో పెట్టింది కాళ్ళకి పసుపు పెట్టేది మన మమ్మీ ఆకులేడున్నాయి గాగులని కొద్దిగా మరి ఇటు ముందుకు రా పసుపు పెడతా రాఖీలు కట్టినప్పుడు మరి వీడియో తీద్దాం పచ్చి ఆడవిళ్ళకి పెట్టిందని చేయమో చెప్తుంది పట్టుచీర వారికి జాకెట్ బట్ట కూడా తెస్తా. ఇంత డబ్బింగ్ క్యారెక్టర్ చీర వాడాలి ఎట్లా ఇలా పోకర్ తెస్తుండు అది ఉన్నాయి కదా పోకర్లు ఉన్నాయా పోకర్ ఇక పోకలేదు సోప్ పెట్టినాక సోపే పోకర్ అందరు తీస్తుండ్రా ఇప్పుడు చిన్నంగా తీస్తుండే పసుపు కొట్టినావా ఎందుకు కొట్టదారు మొత్తం నువ్వే పడుతుంది నువ్వు నిలబడన్నా వయసులో ఇది ఆరని మధ్యలో నీళ్ళు బాగా యాక్కొచ్చి నాకు నీకు కూడా పెడితే అట్నే అక్క గుర్తులో పెట్టి పసుపు అవి నువ్వు వేసు నువ్వు చేత నువ్వు కూడా మళ్ళీ ఏం కాదు ఇద్దరు ఎవరు దాన్ని డబ్బల్ డబ్బల్ అవన్నీ ప్లేట్లలో పెట్టేయాలా కనబడితే ఆకు ఒక్క గివి సపరేట్ ఇవ్వాలి ఇవి సపరేట్ ఇవ్వాలి ప్రసాదాలు లాస్ట్కి పెట్టు జాకెట్ బొక్క ఫస్ట్ పెట్టు ప్రసాదాలు తినేటట్టే ఇస్తున్నావు పసుపు ప్రసాదం పరమాన్నం ఒకటి పెట్టు